జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఎలక్షన్స్లో 89 సెగ్మెంట్లలో వెన్నుపోటు పొడిచారు. ఆయనకు బాగా కావాల్సిన వాళ్ళు అని ఆయన భావించిన వాళ్ళు, పార్టీ భావించిన వాళ్ళు. ఎక్కడ పొడిచారు వెన్నుపోటు అంటే 89 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎక్కడైతే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య విపరీతంగా పోలింగ్ జరిగాయి అని కంప్లైంట్స్ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో వాటిల్లోనే అక్కడ ఈ కార్యక్రమం అంతా నడిచింది, సాటర్న్ ఈ కార్యక్రమం అంతా నడిచింది అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించిన వీడియో రికార్డింగ్ అంతా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఎలక్షన్ కమిషన్ డజంట్ వాంట్ టు డిస్క్లోజ్ దట్. సో 5 గంటల నుంచి 8 గంటల మధ్య పోలింగ్ అమాంతం పోటెత్తినట్టు ఎలా పెరిగిపోయింది, అది కూడా ఆ 89 పర్టికులర్ సెగ్మెంట్స్లో ఎలా పెరిగిపోయిందనే దాని మీద ఇవాళ ఇంట్రోస్పెక్షన్ నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో. ఈరోజు ఆయన ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేడు. తనకు తానుగా ఎగ్జామిన్ చేసుకుంటున్నాడు, తన సొంత టీంని బిల్డ్ చేసుకున్నాడు. ఎవరు ఇందులో పార్టీ నాయకులు ఎవరూ లేరు. పూర్తిగా పార్టీకి సంబంధం లేని సాంకేతిక నిపుణులు దీన్ని ఎగ్జామిన్ చేసి ఫైండ్ అవుట్ చేసింది. అండ్ అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న అవైలబుల్ డేటా ఈ రెండు కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆయనకు 89 సెగ్మెంట్లో అయినోళ్లే వెన్నుపోటు పొడిచారనేది స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. జస్ట్ 3 to 4% ఓటింగ్ పర్సెంట్ ఈ మొత్తం ఆన్ అండ్ యావరేజ్ 89 సెగ్మెంట్లో ఒక సెగ్మెంట్లో 9% ఉండొచ్చు, ఇంకో సెగ్మెంట్లో 16% ఉండొచ్చు. అమాంతం పోలింగ్ శాతం పెరిగిపోవటం. ఆన్ అండ్ యావరేజ్ కడితే 3.5 to 4% పోలింగ్ శాతం పెరగడం అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి పాలవటానికి కారణమైందనేది వాస్తవంగా ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకుంటున్న 40% అంటే 39% అండ్ ఆడ్ ఉంది. అది 44% దాకా వెళ్ళేది, 44 to 44.5. చిట్ట చివరి నిమిషంలో మారిన ఈక్వేషన్స్ వితిన్ కోట్స్, చిట్ట చివరి నిమిషంలో మారిన ఈక్వేషన్స్ ఆ పర్టికులర్ సెగ్మెంట్స్లో కొందరు కీలక నాయకుల్ని మీద ప్రభావం చూపించడం, వారు ఈల్డ్ అవటం, అలాగే సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య జరిగిన తకరారుకు సహకరించడం ఇది రోజు స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. అంటే ఆయన ఖాళీ కూర్చోలా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఏదో జరిగింది, ఏం జరిగిందో అర్థం కావట్లేదని. ఆ ఏదో జరిగింది అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. 89 సెగ్మెంట్లు అంటే మాట మంది కాదు కదా, ఏదో 4-5 సెగ్మెంట్లు కాదు. 89 సెగ్మెంట్లో వైసీపీలోని కీలకమైన కొందరిని ఎవరో మేనేజ్ చేశారు, విత్ ఇన్ కోట్స్ మళ్ళీ ఎవరో మేనేజ్ చేశారు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా, పెరిగినట్టు కనిపించిందా? అండ్ ఎలక్షన్ కమిషన్ 3-4% ఇచ్చింది. సాయంత్రం 5ంటికి ఒకటి ఉందండి, 8ంటికి ఒకటి ఉందండి, 11ంటికి ఒకటి ఉందండి. మరి మే 17వ తారీఖు వచ్చేప్పటికి ఇది ఫైనల్ ఫిగర్ అని చెప్పింది. ఎలా మారుతుంది ఫైనల్ ఫిగర్? ఇదే విషయాన్ని క్వశ్చన్ చేస్తూ వైసీపీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రిప్రజెంటేషన్ పెట్టుకుంటే మన సుబ్బారెడ్డి గారిని పిలిపించి ఏదో వాళ్ళు మాట్లాడారు. జస్ట్ దట్ వాజ్ ఎన్ ఐ వాష్ ఎక్సర్సైజ్. దాని నుంచి అవుట్కమ్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఈవీఎంలకి సంబంధించి ఈ వీవీప్యాట్స్ని డిస్మాంటిల్ చేశారు. ఎందుకు డిస్మాంటిల్ చేశారంటే సమాధానం లేదు. 10 రోజుల తర్వాత ఎరేస్ చేశారట. ఉంచుకోవచ్చు కదా, ఇట్స్ నథింగ్ బట్ ఎ బ్యాలెట్, ఒక ప్రింటెడ్ బ్యాలెట్ అన్నట్టు. వీళ్ళు ఒక ఓటరు ఏ పార్టీకి ఓటేసానని నొక్కిన తర్వాత ఒక స్లిప్ వచ్చే బాక్స్లో పడిపోతుంది. ఆ బాక్స్లో ఉన్న పడిన దాన్ని 45 రోజులు స్టోర్ చేయాలి. కానీ 10 రోజులకే డిస్మాంటిల్ చేశారు. ఏపీ ఎలక్షన్ కమిషన్ దగ్గర సమాధానం లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర సమాధానం లేదు. అది దాన్ని ప్రాథమికంగా దాన్ని క్వశ్చన్ చేయడంలో వైసీపీ ఫెయిల్ అయిపోయింది. అండ్ అన్ఆర్గనైజ్డ్ వ్యవస్థలు, అంటే వ్యవస్థల్లో కూడా ఎక్స్ట్రీమ్ అనమాట. అన్ఆర్గనైజేషన్లో ఏమాత్రం వ్యవస్థీకృతం కాని వ్యవస్థల సమాహారంగా ఉన్న వైసీపీ దాన్ని క్వశ్చన్ చేయలేకపోయింది ప్రాపర్ టైంలో. ఈ లోపల వీవీప్యాట్స్ డిస్మాంటిల్ అయిపోయినాయి. కానీ ఏంటంటే ఇన్ ద లేటర్ స్టేజ్ అపాన్ హిజ్ ఓన్ ఇన్వెస్టిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా చేయించుకున్న, తన సొంత మనుషులు సాంకేతిక నిపుణుల చేత చేయించుకున్న, ఇందులో రాజకీయ నాయకులు ఎవ్వరు లేరు, దాంట్లో బయటపడింది 89 సెగ్మెంట్లు. ఎంత అంటే ఆయన నష్టపోయింది ఒక్కొక్క సెగ్మెంట్లో, ఆయన కోల్పోయింది ఏది చివర్లో జరిగిన తకరారు. ఆ మ్యాజిక్ ఏంటి అనేది కూడా ఈజ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. 9% నుంచి 16% దాకా పోయిన కొన్ని సెగ్మెంట్ ఉన్నాయి, కొన్ని అచ్చంగా 2% to 3% పోయిన సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తంగా యావరేజ్ చూస్తే 3.5 to 4% హీ లాస్ట్. అంటే కనీసం 44% ఖచ్చితంగా వస్తాయనుకున్న ఓట్లు అది 40% అని ఆయన అంటున్నారు. 39.8 వచ్చింది. సరే, మైన్యూట్ పర్సంటేజ్ అనుకోవచ్చు. అక్కడితో ఆగిపోయాడు. మిగిలిన అందరూ కలిపి వాళ్ళు కూటమి పార్టీలని కలిపి వచ్చినాయి. సో జగన్మోహన్ రెడ్డికి చిట్ట చివరి నిమిషంలో 89 సెగ్మెంట్లో ఎవరెవరు వెన్నుపోటు పొడిచారు,
ఎవరెవరు వితిన్ కోట్స్ ఫలానా వారి ప్రలోభాలకు పడిపోయారు. ఇప్పుడు ఆ మదింపు జరుగుతోంది. మదింపు జరిగిన తర్వాత ఆయన ఏం ఊరుకోడు. ఖచ్చితంగా ఎలాగో ఈజ్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ 3 న్యూ ఫేసెస్ టు ఈచ్ సెగ్మెంట్. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ కనీసం 10 మందిని సీరియస్ కంటెండర్స్ని ఆయన డెవలప్ చేస్తున్నారు. సొంతంగా ఇక్కడే వైసీపీలోనే పుట్టిన వాళ్ళని, అరువు తెచ్చుకున్న వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, సొంతంగా అక్కడే పార్టీలోనే పుట్టిన వాళ్ళని తయారు చేసుకుంటున్నాడు. అండ్ అలాగే అందులో ముగ్గురిని ఆ ముగ్గురులో ఎక్స్ట్రీమ్ సీరియస్ కంటెండర్స్ని ఆయన ఒక వాళ్ళని వారియర్స్ మాదిరి తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. ఎక్సర్సైజ్ మొదలవుతుంది. ఎలాగో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ జయంతి పూర్తయిన తర్వాత నుంచి ఆయన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతున్నాడు. ఈ 89 సెగ్మెంట్లో ఆయన కలవరపెట్టిన అంశం ఏంటంటే, పార్టీకి అత్యంత లాయలిస్టులు, విపరీతమైన నమ్మకస్తులు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా చేయి కోసుకునే వాళ్ళే ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇది చాలా ప్యాథటిక్ అని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఏ సీనియర్ నాయకుడితో కూడా ఈ అంశం చర్చించడానికి సుముఖంగా లేరు. హీ వాంట్స్ టు హ్యాండిల్ సర్టన్ ఇష్యూస్ ఆన్ హిస్ ఓన్. సొంతంగానే వీటిని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన కార్యాచరణ, ఒక ప్యారలల్ కార్యాచరణని ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఒక సందర్భంలో మనం చూస్తుంటాం మరక మంచిదే అని. ఇవాళ ఓటమి కూడా జగన్మోహన్ రెడ్డికి మంచిదే అనే అభిప్రాయానికి ఆయన వచ్చేట. ఓకే, ఈ ఓటమి కూడా నాకు మంచిదే, లేకపోతే మన ఎవరు పరాయి వాళ్ళు ఎవరు, చిట్ట చివరి నిమిషంలో అవతల వాళ్ళకి ఎవరైనా అవతల వారి ప్రలోభానికి లొంగితే వాళ్ళల్లో మన లాయలిస్టులు, అత్యంత లాయలిస్టులు అని మనం అనుకున్న వాళ్ళు ఉండటం ఏంటనేది ఆయన్ని విస్మయానికి గురి చేసింది. ఆయన హీ వాజ్ ఎస్టానిష్డ్. ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి కదా అని చూస్తే, మొత్తం రీల్ తిప్పి చూస్తే 89 సెగ్మెంట్ అంటే సామాన్యమైన వ్యవహారమా? ఆ 89లో కనీసం ఆయన నారో మార్జిన్తో గెలవడానికి అవకాశం ఉన్నవి 38 ఉన్నాయంట. సో అట్లా చూసుకున్నా నారో మార్జిన్తో గెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే 49. సరే, ఆ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఇవాళ ప్రతిపక్ష స్థానం లేదని అంటున్నారు కదా, ఆ ప్రతిపక్ష స్థానం కూడా సంపాదించుకోవటమే కాకుండా ఆ 89 సెగ్మెంట్లో కూడా సమంగా ఉంటే 95 స్థానాలతోటి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉండేదని చెప్పేసి వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆయనకి ఇచ్చిన నివేదిక. ఎనీహౌ హీ మిస్డ్ ద బస్. 24 బస్ ఆయన మిస్ అయ్యారు. బట్ హీఈస్ స్టిల్ స్టాండింగ్ ఆన్ ద క్రాస్ రోడ్స్. అక్కడే నుంచున్నాడు. సో ఈసారి ఆయన బస్సులో ఎక్కేవాళ్ళు ఎవరనేది ఆయనే చెక్ చేసుకుంటాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ కాదలుచుకోవాలా. ప్రశాంత్ కిషోర్లు లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లాంటి వ్యవస్థని ఆయన నమ్మదలుచుకోవాలా. అందుకనే సొంతంగా ఈజ్ ట్రైంగ్ టు బిల్డ్ హిస్ ఓన్ కేడర్స్. నియోజకవర్గానికి 10 మంది. ఇమాజిన్ చేయండి, నియోజకవర్గానికి 10 మంది అంటే ఒక కరడుగట్టిన నాయకుల్ని తయారు చేసుకొని ఎమ్మెల్యే కంటెండర్స్గా, వాళ్ళల్లో ఆ సమయం సందర్భం బట్టి చివరి నిమిషంలో ఈక్వేషన్లు మారితే ఫైనల్గా ముగ్గురిని, ఆ ముగ్గురులో ఎవరు ఎక్కువ ఖచ్చితంగా పర్ఫామ్ చేయగలరు అనుకుంటే వాళ్ళలో ఒకళ్ళని పికప్ చేయడం. అండ్ ది రెస్ట్ 9 members విల్ బి గివెన్ సూటబుల్ పొజిషన్స్ ఎయిదర్ ఇన్ ద పార్టీ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ ఇఫ్ అట్ ఆల్ ఆయన గెలిస్తే. ఇదంతా కూడా ఇఫ్స్ బట్స్ చెప్పడానికి ఆయన మొహమాట పట్ల. ఖచ్చితంగా ఏదో అంటే కార్యకర్తల సమావేశంలో నెక్స్ట్ మనమే వచ్చేస్తాం 175 ఈసారి అటువంటి సినిమా డైలాగ్స్ లేవు. 143 ఏం చేశారు, 89 దగ్గర అన్యాయం జరిగింది, వెన్నుపోటు పొడిచారు, బాగా వితిన్ కోట్స్ కావాల్సిన వాళ్ళు, ఎవరి వితిన్ కోట్స్ ప్రలోభాలకు లొంగిన వాళ్ళు అనే దాని మీద ఆయనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఏపీ మ్యాప్ ఇవాళ పూర్తి క్లారిటీతో ఉన్నారు ఆయన. రేపు పొద్దున ఆయన 225 సెగ్మెంట్స్కి ఒకవేళ వెళ్ళినప్పటికీ, ఇది డీలిమిటేషన్ తర్వాత, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత వెళ్ళినా సరే ఖచ్చితంగా పవర్లోకి రావడానికి తనకున్న మార్గాలన్నీ ఆయన అన్వేషించుకుంటున్నాడు. అందులో భాగంగానే మొత్తం తనని తాను రీఆర్గనైజ్ చేసుకుంటున్నాడు. రీఓరియంటేషన్ నడుస్తుంది. ఎడ్యుకేషన్, ఎవాల్యుయేషన్ తన దగ్గర నుంచి మొదలెట్టుకుంటున్నాడు. పార్టీని సమీక్షించడం కాదు, ముందర తనను తాను సమీక్షించుకోవటం మొదలెట్టాడు. సో ఆ 89 సెగ్మెంట్లు ఈసారి ఆయనకు టాప్ ప్రయారిటీలో ఉన్నాయి. ఎక్కడైతే వెన్నుపోటు పొడిచారనే భావిస్తున్న ఆ 89 నియోజకవర్గాల్లో ఈసారి గెలిచి తీరాలి, మిగిలినవన్నీ ప్లస్సే, బోనస్సే అనే పద్ధతిలోకి ఆయన వచ్చారు.